క్రీస్తునందు సహోదర సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ప్రతిదినం ప్రభు మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభు మాటగా యెషయా గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. ఈ మాట మనం చదివినప్పుడు ఈ వాక్యంలో మానవుని యొక్క హృదయ వాంఛ దేవుని కొరకు, దేవుని మార్గంలో నడవాలని, దేవుని నామాన్ని ఆరాధించాలన్న ఆశ ఇందులో మనకు కనబడుతూ ఉంది. దేవుని మార్గంలో నడవడం. దేవుని బిడ్డలారా, నీవు నీ తీర్పుల మార్గమున వస్తున్నావు. నువ్వు వస్తున్నావు అంటే ఏ మార్గంలో నువ్వు వస్తున్నావో ఆ మార్గంలో నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను అని. అంటే దేవుని మార్గంలో నడుస్తున్నామని, ఆయన వచ్చే మార్గంలో ఎదురు చూస్తున్నావు అంటే ఆ మార్గంలో మనం ఉన్నామని. దేవుని మార్గంలో నడవడము అంటే దేవుని మాటను నమ్మకంగా అనుసరిస్తున్నాము అని. విని మర్చిపోవడం కాదు, నడవడమే నిజమైన ఆజ్ఞల అనుసరణ, ఆజ్ఞల బాట. ఆయన అనుసరిస్తూ ఉన్నప్పుడు ఆయనను ఎదుర్కొనగలం. ఆయన మార్గంలో మనం నిలబడినప్పుడు ఆయన్ను మనం కలుసుకొనగలం. అందుకే దావీదు అంటున్నాడు, నా పాదములకు నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంది, నా మార్గమునకు వెలుగై ఉంది. ఆయన తీర్పు ఎక్కడుందో ఆ మార్గంలో దావీదు ఉన్నాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒకానొక రోజు ఓ మారు మనసు పొందిన వ్యక్తి వ్యాపారం చేస్తూ ఉన్నాడు. వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు తన వ్యాపారం కుదరాలంటే తాను కాస్త లంచం ఇవ్వాలి. లంచం ఇస్తే తన వ్యాపారం డీల్ కుదురుతుంది. అయితే తను ఏం చేశాడో తెలుసా? ఆ వ్యాపారంలో డీల్ కుదరకపోయినా పర్వాలేదు అని లంచం ఇవ్వలేదు. ఒకవేళ లంచం ఇస్తే తన ఆధ్యాత్మిక స్థితిని పోగొట్టుకుంటాడు, తన నమ్మకాన్ని పోగొట్టుకుంటాడు. తద్వారా తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం తనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే లంచం లేకుండానే తన వ్యాపారాన్ని ముందుకు కొనసాగించాడు. ఇది దేవుని మార్గంలో నడవడము అంటే, ఆజ్ఞలను అనుసరించడము అంటే. మరొక మాట మనం గమనిస్తే, దేవుని కొరకు ఆశపడడం అనగా దేవుని సమయం కొరకు ఎదురు చూడడం. దేవుని సమయం కొరకు ఎదురు చూసేవారు ఏమవుతారు? నూతనమైన బలాన్ని పొందుతారు. దేవుడు తన సమయంలోనే తన కార్యాలు చేస్తాడు. ఒక స్త్రీ 25 సంవత్సరాలుగా తన భర్త మారు మనసు కొరకు ప్రార్థన చేస్తూనే ఉంది. చివరికి అతను ఒకరోజు మందిరానికి వచ్చి దేవుణ్ణి అంగీకరించాడు. తన ఆశను ప్రభు తీర్చాడు. ఎప్పుడు? దేవుడు సమయంలోనే. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని నామం యొక్క కొరకు మన జీవితంలో ఆశ ఉండాలి, కాంక్ష ఉండాలి. నా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. ఆశ, నీ స్మరణ అంటే నీ జ్ఞాపకం, నీ నామాన్ని, నీ స్మరణను జ్ఞాపకం పెట్టుకోవడం. నా జీవితంలో ఉండవలసిన ఆశయం ఏంటో తెలుసా? దేవుని యొక్క కోరికను నెరవేర్చడం, దేవుణ్ణి మహిమపరచడం. మన ఆశయాలు దేవుణ్ణి మహిమపరిచేవిగా ఉంటే దేవుడు మహిమ పొందడమే కాదు, మన ఆశయాలను నెరవేరుస్తాడు, మనకు తోడుగా ఉంటాడు. అందుకే క్రైస్తవ మిషనరీలు తమ జీవితాల్లో ఆశయం ఏంటో తెలుసా? దేవుణ్ణి మహిమపరచడమే తమ ఆశయాలుగా పెట్టుకొని తాము ఎంతో కష్టమైన ప్రదేశాలకు వెళ్ళి డబ్బు కోసం ఎదురు చూడలేదు, పేరు కోసం ఎదురు చూడలేదు. తమ జీవితాల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలని కష్టాలని ఎన్నుకున్నారు. తద్వారా దేవుణ్ణి మహిమపరిచారు. వారి ఆశయం ఏంటో తెలుసా? వారి అంతం ఏంటో తెలుసా? వారి జీవిత లక్ష్యం ఏంటంటే ప్రభువును మహిమపరచడం. అది వ్యాపారం చేస్తూ ఉన్నా, ఉద్యోగం చేస్తూ ఉన్నా, చదువుతూ ఉన్నా, మరి ఎక్కడ ఉన్నా తమ జీవితాల ద్వారా వారి ఆశయం ప్రభువుని మహిమపరచడం. ఇదే అసలు సిసలైన దేవుని ఉద్దేశం. దేవునికి పేరు, మహిమ రావాలని మనం ఎదురు చూడాలి. ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందామా? మనం నిజంగా దేవుని మార్గంలో నడుస్తున్నామా? మనం ఆయన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నామా? నా హృదయంలో దేవునికి మహిమ రావడమే మన ప్రధాన లక్ష్యమా?
ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోండి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన మా తండ్రి, మేము నీ మార్గంలో నడిచే వారగునట్లు మాకు సహాయపడండి. మా జీవితాల్లో అనేక సందర్భాల్లో నీపై ఆశ్రయించే బలాన్ని మాకు అనుగ్రహించండి. మా హృదయాల్లో నీ నామమే మహిమ చెందాలన్న కోరిక, ఆశ మాకు కలిగించండి. మా జీవితం ద్వారా నిత్యము నిన్ను స్మరణ చేసుకొని ప్రజలకు నీ వెలుగుగా నిలుచున్నట్లు సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసేద స్మరణం. హృదయాత్మతో గృహధ్యానమే పలికించే పెదవిని స్వరాలాపం. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసేద స్మరణం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.